Hey, how is it going, bros? It's me Nicky and welcome to another Python tutorial. ఓకే, ఇప్పుడు నేను సరదాగా ఏం చేయాలనుకుంటున్నానంటే నా పేరుని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దానికోసం పద్దాక నిక్కీ మళ్ళీ ప్రింట్ నిక్కీ అని 10 టైమ్స్ ప్రింట్ చేయాలా? చెప్పాలంటే అంత చేయక్కర్లేదు. మనం పైథన్లోనే కాదు ఏ కంప్యూటర్ లాంగ్వేజ్లో అయినా లూప్స్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. లూప్స్ అన్నది రెండు రకాలు, ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వైల్ లూప్. ఓకే, ఈ ట్యూటోరియల్లో నేను ఫర్ లూప్ని డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఫస్ట్ నేను చెప్పే సింటాక్స్ని గుర్తుపెట్టుకోండి. ఫర్, ఇప్పుడు ఏదో ఒక పేరు అంటే ఏదో ఒక వేరియబుల్ నేమ్ని ఎంచుకోండి. ఎక్కువగా అందరూ సింగిల్ లెటర్ని ప్రిఫర్ చేస్తారు, నేను ఐని ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇన్ రేంజ్, ఇప్పుడు ఒక లోవర్ బౌండరీ ఇంకో అప్పర్ బౌండరీని ఎంటర్ చేయండి. నేనేం చేయాలనుకున్నానంటే 0 నుండి 5 దాకా. ఇప్పుడు 5 దాకా అని పెట్టాలంటే 6ని పెట్టాలి, అంటే సెకండ్ అప్పర్ బౌండరీని ఇంక్లూడ్ చేయదు. ఓకే, ఈ సింటాక్స్కి అర్థం ఏంటిదంటే ఫర్ ఏమో లూప్ని ఇండికేట్ చేస్తుంది. ఐ ఇన్ రేంజ్, ఇప్పుడు ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఐ అన్నదానికి 0 అన్న వాల్యూతో రన్ అయ్యిద్ది. ఈ లోపల ఉన్న కోడ్ అంతా రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ అన్నది నెక్స్ట్ వాల్యూ 0 తర్వాత 1తో రన్ అయ్యిద్ది. దాని తర్వాత ఐ ఇవ్వగానే మళ్ళీ 3తో రన్ అవుతుంది. అలాగా లాస్ట్ 6 ఉంది కాబట్టి 6 దగ్గర ఆగిపోతుంది, అంటే 5 టైమ్స్ రన్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ హలో నిక్కీ. ఓకే, 0 దగ్గర ఒకసారి 0 1 2 3 4 5. ఓకే, 0 to 6 అంటే సారీ ఐఎమ్ పూర్ ఎట్ కౌంటింగ్, 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే, అంటే 0 to 5 అంటే 6 నెంబర్స్ ఉన్నాయి మధ్యలో. ఓకే, మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడం కోసం ఆ వేరియబుల్నే ప్రింట్ చేస్తున్నా, ఐ అని. ఓకే, ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 0, ఐ అన్నదానికి 0 అన్న వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ఐని ప్రింట్ చేసినప్పుడు 0 ప్రింట్ అయింది. దాని తర్వాత మళ్ళీ 1తో రన్ అయ్యింది, మళ్ళీ 1 ప్రింట్ అయింది. అలాగా 5 టైమ్స్, అదే 5 దాకా ప్రింట్ అయింది, అంటే 6 టైమ్స్ రన్ అయింది. మీరు కావాలంటే ఈ లోవర్ బౌండరీని 0 నుంచి కాకుండా 1 నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. చూడండి, 1 నుండి స్టార్ట్ చేస్తే 1 నుండి స్టార్ట్ అయింది ప్రింట్ అవ్వడం. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తున్నాను మీకు. ఏంటిదంటే నేను ర్యాండమ్గా ఒక అరేని ఇస్తా. ఆ అరేలో ర్యాండమ్ నెంబర్స్ ఏవో కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటికీ సమ్ని అవుట్పుట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 1 + 5 + 8 అలాగన్నిటికీ సమ్ని నాకు అవుట్పుట్ ఇవ్వాలి. మీరు అతి తెలివిని ఉపయోగించి ప్రింట్ 1 + 5 + 8 అట్లా చేయకూడదు. అంటే మీకు అరేలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మీకు తెలీదు. ఓకే, మీరు పాజ్ చేసుకొని మీ పైథాన్ ఫైల్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు నేను సొల్యూషన్ రివీల్ చేయబోతున్నా. దీనికి మనం ఫర్ లూప్ని వాడతాము. ఓకే, నేను ఐనే వేరియబుల్ అనుకుంటున్నా. ఐ ఇన్ రేంజ్, ఫస్ట్ 0 నుండి స్టార్ట్ అవ్వాలి. ఎండ్ ఎప్పటిదాకా అవ్వాలంటే ఈ అరేలో ఎన్ని నెంబర్స్ ఉంటే అప్పటిదాకా రన్ అవ్వాలి. ఇప్పుడు అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి ఎలా తెలిసిద్ది అంటే అరేలో ఏమున్నాయో మనకు తెలియదు అంటున్నాం కదా. అప్పుడు దానికోసమే లెంత్ అనే ఫంక్షన్ని వాడతాం. లెంత్ అంటే LEN షార్ట్కట్ని వాడతాం. ఓకే, లెన్ లోపల అరేని ఇన్పుట్ చేస్తాం. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. ఆ ఇంటీజర్ ఎంత అంటే అరేలో ఈ అరే అన్న లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత లెంత్ ఇది, అంత వాల్యూ ఇది. ఇప్పుడు ఈ కేసులో 1 2 3 4 5 అంటే ఇప్పుడు ఈ వాల్యూ 5 అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకేం కావాలంటే సమ్ కావాలి. ఇప్పుడు ఇనీషియల్గా మనం సమ్ని 0 అనుకుంటున్నా, సమ్ ఈక్వల్స్ 0. ఓకే, ఇప్పుడు సమ్ ఈక్వల్స్ సమ్ ప్లస్ అరే అంటే లిస్టే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుందంటే
ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఫస్ట్ టైం 0తో రన్ అయ్యిద్ది, I = 0తో. ఇప్పుడు సమ్ ఈక్వల్స్ అంటే నార్మల్గా మనం బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్తో ఆలోచిస్తే ఇప్పుడు ఒక వాల్యూ ఆ వాల్యూతో ఇంకో వాల్యూతో యాడ్ చేసిన దానికి ఎలా ఈక్వల్ అవుతుంది? ఓకే, ఇక్కడ ఈక్వల్ అంటే ఆ రెండు ఈక్వల్ అని ఇండికేట్ చేయట్లేదు. దాని అర్థం ఏంటిదంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అసైన్ అంటే దానికి ఇస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాల్యూని సింప్లిఫై చేసిద్ది పైథాన్ ఫస్ట్. సమ్ ఎంత ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 0 ప్లస్ అరే ఆఫ్ ఐ అంటే ఎంత ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 0 అంటే 1 తీసుకుంటుంది. అరే ఆఫ్ ఐలో 1. ఇప్పుడు సమ్ ఈక్వల్ 0 + 1 ఈక్వల్ సమ్. ఇప్పుడు సమ్లో 1 ఉంది. సెకండ్ టైం రన్ అయినప్పుడు I = 1తో సమ్ ఎంత అయిందో అక్కడ జరిగిన దానిలో 1 ప్లస్ అరే ఆఫ్ 1 అంటే 5. 1 + 5 6. ఇప్పుడు సమ్ 6. అలాగా లెంత్ ఆఫ్ అరే అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అరేలో లిస్ట్లో అన్నిసార్లు రన్ అయ్యిద్ది, అన్నిసార్లు ఆ ఎలిమెంట్ని ఆ సమ్ అన్న వేరియబుల్కి యాడ్ చేసిద్ది. ఇప్పుడు నేను లోపల సింపుల్గా సమ్ అన్న వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, 33 టెస్ట్ చేద్దాం. 1 + 5 6, 6 8 14, 14 9 23 33. It works. Okay, that's it for this tutorial, guys. Meet you in the next tutorial.